ఇక హైడ్రా మార్షల్స్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. జీతాలు తగ్గించడంతో వారు విధులు బహిష్కరించారు. మార్షల్స్ గా మాజీ సైనిక ఉద్యోగులు పనిచేస్తున్నారు. విధుల బహిష్కరణతో మాన్సూన్ ఆపరేషన్స్ పై తీవ్ర ప్రభావం పడనుంది. మరోవైపు హైడ్రా మార్షల్స్ ఆందోళన కొనసాగుతోంది. తమ జీతాల్లో కోత విధించారని మాజీ సైనికులు ఆందోళనకు దిగారు. హైడ్రా కూల్చివేతలు చేసిన ప్రతి చోట మార్షల్స్ బందోబస్తు నిర్వహిస్తారు. అయితే ప్రస్తుతం 29,000 ఉన్న జీతాన్ని 7,000 రూపాయలు తగ్గించారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. హైడ్రా ఏర్పాటు నుంచి ఇచ్చిన టాస్క్ను సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని, ఇప్పుడు తమ జీతాలు తగ్గించడం కరెక్ట్ కాదని మార్షల్స్ చెబుతున్నారు. హైడ్రా మార్షల్స్ ఆందోళనపై పూర్తి వివరాలు మా ప్రతినిధి రాముడు అందిస్తారు. హైదరాబాద్ నగరంలో ఎలాంటి ప్రమాదం జరిగినా, అదేవిధంగా ఏదైనా వర్షం కారణంగా ఇబ్బందులు వచ్చినా వెంటనే పరిష్కరించేందుకోసం పనిచేస్తున్నటువంటి హైడ్రాలో పనిచేస్తున్నటువంటి వీరందరూ కూడా ఉద్యోగులు, మాజీ సైనికులు. అయితే ఒక్కసారిగా నిన్నటి నుంచి అంటే ఇటీవల కాలంలో జిహెచ్ఎంసీ హైడ్రాకు సంబంధించి వేతనాలను కొంత తగ్గిస్తూ ప్రభుత్వం జీవో ఇవ్వడంతో వాళ్ళందరూ కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. అధికారులకు వివరాలు తెలియజేసి ఉదయం నుంచి తమ విధులకు బహిష్కరించారు. హైడ్రాకు సంబంధించినటువంటి కాల్ సెంటర్లోనూ అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో పనిచేసే వీరందరూ కూడా విధులను బహిష్కరించి తమకు న్యాయమైనటువంటి డిమాండ్ను పరిష్కరించాలనేటువంటి నెపంతో కమిషనర్ను అదేవిధంగా ఉన్నతాధికారులను కలిసేందుకోసం సిద్ధమవుతున్నారు. సార్, మీరు ఎంతకాలం నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు? మీకు గతంలో ఎంత వేతనం జీతం ఉండేది, ఇప్పుడు ఎంత ఇస్తున్నారు, ఎంత ఇవ్వాలని నిర్ణయించినట్టు మీకు తెలుస్తుంది? నమస్తే సార్. ఇప్పుడు ఇంతకు ముందు ఇచ్చే జీతం కన్నా కూడా 7,000 రూపీస్ తగ్గించి ఇస్తున్నారు సార్. తగ్గించి ఇస్తున్నారంటే ఏదైనా డిపార్ట్మెంట్లోనూ ₹1 జీతభత్యాలనేవి పెరుగుతువి, తగ్గవు. రెండోది ఇక్కడ తగ్గించి మాకు అంటూ ఒక టైం లిమిట్ లేదు. ఏ టైము, ఎక్కడ, ఎప్పుడు, ఏంటి పని అనేది ఏ రోజున వీళ్ళు ఆలోచించకుండా గత 6 సంవత్సరాల నుంచి రాష్ట్రానికి, ఈ సిటీకి సేవ చేసినందుకు మాకు ఇచ్చినటువంటి గిఫ్ట్ ఏంటంటే 7,000 రూపాయలు మీ జీతాన్ని మేము తగ్గించి జీవో పాస్ చేసాం వితౌట్ ఇన్ఫర్మేషన్. ఎక్కడన్నా ఏదైనా జరుగుతుందంటే మేమేమి పెద్ద ఐఏఎస్, ఐపీఎస్ దీనిలోనూ దాన్ని ఆశించలేదు. మాకు వచ్చేటటువంటి జీతభత్యాలు ఏదైతే ఇంతకు ముందు వచ్చేవో వాటికి ₹1 పెంచకుండా కనీసం అయ్యనివ్వకుండాను వాటిల్లోంచి 7,000 రూపాయలు తగ్గించేసి ఇస్తున్నాము. దానికి జీవో వచ్చింది అని చెప్పి ఆ జీవో ప్రకారమే ఇస్తామని అంటున్నారు. అంటే ఇప్పుడు ఇచ్చిన జీవో ప్రకారంగా 22,500 రూపాయలు, గతంలో వచ్చేది 29,700 రూపాయలు మాకు వచ్చేదండి. అంటే దానిలో నుంచి 7,000 రూపాయలు తగ్గించి మీకు జీతభత్యాలు ఇవి గవర్నమెంట్ జీవో పాస్ చేసింది. ఈ విధంగా దొరుకుతున్నది. ఇది ఎంతవరకు సమంజసమండి? కష్టపడేవాడికి కష్టం చూసి ₹1 పెంచి కూలిస్తారు. ఆ గవర్నమెంట్ ఎంప్లాయ్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, రోజువారీ వర్కర్ కావచ్చు. కానీ ఇది నాకు 54 సంవత్సరాల వయసు, కూలివాడి దగ్గరికైనా ₹1 పెంచి రైతు ఇస్తాడు, కానీ ఉద్యోగికైనా గవర్నమెంట్ ₹1 పెంచుతుంది, డిఏ అనో ఇంకోటనో. కానీ ఇక్కడ ఫస్ట్ టైం చూస్తున్నాం 7,000 రూపాయలని శాలరీలో నుంచి తగ్గించి ఇస్తున్నాము, దానికి ఇష్టమైతే చేయండి అనేటువంటి విధానం వచ్చింది. 24 గంటల పాటు ఎలాంటి సెలవులు లేకుండా పనిచేస్తున్నాం. అంతేకాకుండా ఒక నిష్ణాతులైనటువంటి సిబ్బందిని తయారు చేస్తున్నారు వీళ్ళందరూ కూడా. ఇక్కడ వచ్చేటువంటి హైడ్రా అదేవిధంగా డిఆర్ఎఫ్లో పనిచేసేటువంటి వాళ్ళ కోసం సిబ్బందిని అందరినీ కూడా తయారు చేస్తున్నారు. ఇలాంటి ముఖ్యమైనటువంటి బాధ్యతలో ఉండేటువంటి వీళ్ళందరినీ ఈ విధంగా ఇప్పటికిప్పుడు వేతనాలు తగ్గించడం అనేది సరైనది కాదు. కాబట్టి తమకు న్యాయం చేయాలి అనేది వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఈరోజైతే విధులు బహిష్కరించారు. వీళ్ళతో పాటు మిగతా సిబ్బంది కూడా యాడ్ అయ్యేటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. కెమెరా పర్సన్ మనోరంజన్తో రాముడు, 10 టీవీ, హైదరాబాద్.